నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికైతే జస్ట్ అండ్ ఈరోజు అప్డేట్ ఏముంది గతంలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మన బడగడం దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు అప్డేట్ ఏముందంటే మెయిన్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు, మన చేతులు అనేది మనకైతే ఆల్మోస్ట్ అయితే ఒక 4 చేతులు అయితే రెడీ చేస్తున్నారు. అక్కడనైతే 3 చేతులు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి అయితే మనకు 4వ చేతి అయితే రెడీగా చేస్తున్నారు. అండ్ ఇంకా 4 చేతులు అయితే అక్కడ రెడీ చేసి అయితే ఉన్నాయి. అవి కంప్లీట్గా అయితే మన లాంగ్ వీడియోని అప్డేట్ ఇచ్చిన. అండ్ ఇంకోటి అయితే చూసుకోవచ్చు, మన కాళ్ళు అనేది 2 కాళ్ళు నిన్నైతే ఒకటే ఇచ్చాను. అండ్ ఈ రోజు ఇంకోటి అయితే మనకైతే అక్కడైతే రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకోటి అయితే రెడీ చేస్తున్నారు. అండ్ సంబంధించిన మన వర్క్ అనేది ఫేస్ బాడీ సంబంధించిన వర్క్ అనేది ఇంకా రూపడి అయితే అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. అండ్ డీటెయిల్గా అయితే మన లాంగ్ వీడియోని అయితే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. షిఫ్ట్ చేయకుండా అయితే కంపల్సరీ అయితే చూస్తే లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది తెలుస్తుంది. అండ్ లైక్ చేయాలని కోరుకున్నాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ మనం అయితే బడగడం దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈరోజు అప్డేట్ ఏముంది కదా మీకైతే చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే చూసుకోవచ్చు, మనకి వినాయకుని మండపాలు మనకైతే డొనేషన్ కాంట్రాక్ట్ షీట్ అయితే వచ్చింది. అండ్ డొనేషన్ కాంట్రాక్ట్ షీట్ అయితే మనకైతే ఫస్ట్ అయితే చూసుకోవచ్చు, 2035లో పోస్టర్ చూడడం వల్ల అయితే ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే వస్తుంది విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇయర్ 2025 అయితే దర్శనం ఇచ్చింది కదా. అండ్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ డొనేషన్ కౌంటర్ని మనకైతే మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వర్క్ మనకి ఏంటంటే ఇక్కడైతే మనకైతే పర్సెంట్ అయితే కూర్చుంటారు. అండ్ అలాగనే డొనేషన్ చేసిన వాళ్ళైతే డొనేషన్ అండ్ స్కానర్ అండ్ ప్రతి ఒక్కటి అయితే మనకైతే ఇక్కడైతే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకైతే ఇక్కడైతే వండివి అయితే మనకైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ మెయిన్ అప్డేట్ మనకైతే చూసుకోవచ్చు బడ గణేష్ దగ్గర. అండ్ ప్రజెంట్ అప్డేట్ అయితే మనకైతే మన బడ గణేష్ వినాయకునికి మనకైతే మొత్తం అయితే 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా. 8 చేతులు అయితే యావరేజ్ వచ్చేసి అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే మనకి ఒక 4 చేతులు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు, మన వినాయకుని స్టేజ్ పైన అయితే మనకైతే పెట్టారు కదా. అక్కడైతే స్టేజ్ మీద అయితే మనకైతే ఒక 3 అయితే ఉన్నాయి. కంప్లీట్గా మీకు కనిపిస్తలేదు. అండ్ ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు, మనకు మెయిన్ రాడ్స్ అనేది పెట్టారు కదా. ఆ మెయిన్ రాడ్స్లో మనకైతే 3 అయితే రెడీ చేసారు. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే ఇక్కడ 4వది అయితే మనకైతే ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి మొత్తం 8 చేతులు కాబట్టి ఆల్మోస్ట్ 4 చేతులు అయితే రెడీ అయినాయి. అండ్ ఇంకా 4 చేతులు అయితే మనకైతే రెడీ అవుతాయి. అండ్ దీనికి సంబంధించిన మనకి ఏ సైజ్ ఎంతో సైజ్ మనకైతే ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే కటింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ అక్కడ అయితే మనకు అన్న వాళ్ళు అయితే రాడ్ మన సీకులు అనేది బెండింగ్ అయితే చేస్తున్నారు. ఏ సైజ్ మనకైతే సైజ్ అనేది మనకైతే చేస్తారు. అండ్ ఇంకొక వచ్చేసి అయితే చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి చేతికి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అయితే షేప్ ఒక సర్కిల్లో ఏంటంటే స్ట్రేట్ మనకి ఉంటాయి కదా. దానికి సంబంధించి స్ట్రేట్ రెడీ చేసుకున్న తర్వాత ఆ రింగ్స్ అనేది మనకైతే ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. అండ్ రింగ్స్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎలా పెడుతున్నారో. మీరు రౌండ్ రింగ్స్ అనేది చూస్తున్నారు. మన చేతి అనేది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో చేయి అనేది ఆ టైప్లో మనకి సైజ్ అనేది ఎగ్జాక్ట్లీ మనకైతే పెడుతున్నారు. ఇక్కడ సైజ్ అయితే చూసుకోవచ్చు. అండ్ రింగ్ అయితే మనకైతే ఎలా తీస్తున్నారో చూసుకోవచ్చు కదా. అండ్ ఆ సైజ్ అనేది ఎగ్జాక్ట్లీ చూసుకొని మనకైతే రింగ్ అయితే ఫిక్స్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది ఎట్లా వస్తుందో ఆ టైప్ అయితే తీసుకొని అయితే వెల్డింగ్ అయితే వేస్తున్నారు. మనమైతే చూసుకోవచ్చు ఇక్కడైతే వెల్డింగ్.
అలా మొత్తం అయితే మనకైతే కంప్లీట్గా అయితే మనకైతే మొత్తం వెల్డింగ్ వర్క్ అనేది చేసుకుంటారు. అండ్ మనకి ఇంకో అప్డేట్ ఏంటంటే మనకైతే తీసుకోవచ్చు, నిన్నైతే మనకైతే ఒక లెగ్ అనేది మనకైతే ఇక్కడైతే రెడీ చేసి అయితే పెట్టారు కదా. నిన్నైతే మీకు నిన్న అప్డేట్లను అయితే మీకైతే చూపించాను. అండ్ ఈ రోజు అప్డేట్లు అవి మనకి ఎగ్జాక్ట్లీ అయితే దీనికి సంబంధించిన మొత్తం అయితే కంప్లీట్గా ఇక్కడైతే పెట్టేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకైతే అన్న వాళ్ళు అయితే నేను రెడీ చేసి మీకు చూపించాను కదా. అండ్ అది వచ్చేసి అయితే మనకైతే ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే రెడీ చేసి అయితే ఇక్కడ పెట్టేసారు చూసుకోవచ్చు. అండ్ మొత్తం కంప్లీట్గా మనకి వినాయకునికి ఎలా వస్తుందో కాల్ అయితే అలానే మొత్తం అయితే కంప్లీట్గా అయితే మనకి రౌడ్ చేశారు. అండ్ మెయిన్ రౌడ్వి దీనికి సేమ్ దీనికి ఎలా వచ్చిందో అండ్ దీనికి అయితే రెండింటికి కంపల్సరీ ఉండాలి వాళ్ళు పెట్టేశారు. అండ్ మనకైతే మోకాలువి ఇక్కడనైతే క్లారిటీగా నిన్న కనిపించలేదు కదా, ఇక్కడైతే తీసుకోవచ్చు మోకాలు అనేది ఈ నుంచి చూపిస్తుంది చూడండి. అండ్ మనకి ఇది వచ్చేసి అయితే పాదం కాలం పాదం, ఇది పాదం కన్ను వస్తుంది. అండ్ ఈ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ మనకైతే చేసుకోవచ్చు. వచ్చేసి అయితే మోకాలు అండ్ వచ్చేసి అయితే మనకి తొడ భాగం నుంచి వరకు అయితే మనకైతే కంప్లీట్గా అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇంకా లోపల వర్క్ అనేది మనకి ఏం చేస్తున్నారో మీకైతే చూపిస్తాను. అన్న వాళ్ళు అయితే రింగ్స్ అనేది మనకి రెడీ చేస్తున్నారు, అది చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడైతే చూస్తున్నారు రింగ్ అయితే మన రింగ్ అనేది ఇలా మనకైతే బెండ్ అయితే చేసుకుంటారు. ఆ బెండింగ్ అయితే చేసుకొని అయితే మనకైతే కంప్లీట్గా అయితే ఇలా చేసుకుని తీసుకోవచ్చు. అండ్ దీని సైజ్ అనేది ఇలా మనకి గీసుకొని రౌండ్ గీస్తున్నారు కదా, ఈ సైజ్ అనేది గీసుకొని ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది మనకి బెండింగ్ అయితే వేసుకొని ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది మనకి రౌండింగ్ రావాలి కాబట్టి దానికి సంబంధించింది అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా. రౌండింగ్స్ అనేది మొత్తం సెట్ చేసుకుని అయితే మొత్తం కంప్లీట్గా అయితే పెట్టేసేది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చేసుకోవచ్చు మన అక్కడనైతే మన ఫేస్కి సంబంధించిన మొత్తం అయితే ఇక్కడ కంప్లీట్గా మొత్తం అయితే మనకి వినాయకునికి 3 ఫేసెస్ కదా, 3 ఫేసెస్ సంబంధించింది. అక్కడైతే మొత్తం షేప్ అయితే ఒక షేప్ని అయితే రెడీ చేసి మధ్యలో అవి మన సన్న సీకులు అనేది మనకైతే పెట్టేసారు కంప్లీట్గా. అండ్ దానికి ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ మొత్తం ఎగ్జాక్ట్లీ సైజ్ ఎట్లా వస్తుందో ఆ టైప్లో అయితే రెడీ చేసి అయితే మొత్తం కంప్లీట్గా పెట్టేసారు. అండ్ మనకైతే ఇంకా అప్డేట్ అయితే మనకైతే ఇస్తూనే ఉంటుంది. అండ్ మనం చూస్తున్నా కదా ఈరోజు అప్డేట్ అయితే మనకైతే చేతులు ఆల్మోస్ట్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మనకి కాలువి అయితే రెడీ అయిపోయినాయి కదా, అండ్ చేతులు అయితే మనకి రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే మనకైతే అక్కడైతే మన ఒరిగడ్డి ఒరి పొట్టు అనేది సర్కిల్కి తీసేసి అయితే ఒక సైడ్కి అయితే పెట్టలేదు, మొత్తం ఒక పక్కకైతే మొత్తం అయితే కంప్లీట్గా అయితే పెట్టేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఈ రౌండ్లో మనకైతే ఇక్కడ అయితే ఉండదు కదా సర్కిల్లో, అండ్ ఇన్సల్ తీసేది అయితే ఇక్కడైతే మొత్తం సెట్టింగ్ అయితే చేసి చూడండి. రిజల్ట్ అయితే మన ఒరిగడ్డి ఒరి పొట్టు అనేది మనకి నిన్న మన రౌండ్ల సర్కిల్ నుంచి ఆ నుంచి ఇక్కడ నుంచి షిఫ్టింగ్ చేశారు. ఈ షిఫ్టింగ్ చేసేసి అయితే మనకైతే పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చేసి అయితే చూసుకోవచ్చు మనకి రిలీజ్ సంబంధించిన మనకి చేతులకి హ్యాండ్ అక్కడనైతే ఎలా రెడీ చేశారు అని చెప్పేసి మీకు అయితే చూపించాను కదా. దానికి సంబంధించింది అయితే మనకి చేతులు అనేది ఇక్కడ రెడీ చేసి చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ మనకి వైట్ కలర్ పెన్సిల్ గీత కనిపిస్తుంది కదా, ఈ వైట్ కలర్ పెన్సిల్ గీత అనేది మనకైతే చేతులు ఆల్మోస్ట్ మనకి అక్కడ ఒక 3 మొత్తం 4 రెడీ అయినాయి చెప్పిన కదా, ఇక్కడైతే ఇంకో 4 అయితే ఇక్కడైతే ఉన్నాయి. అండ్ సేమ్ అలాగనే మనకైతే కంటిన్యూగా ఇంకొకటి అయితే రెడీ చేస్తారు. అండ్ రింగ్స్వి మనకైతే చిన్న నుంచి మన చేయి అనేది ఎలా వస్తుందో ఆ టైప్లో అయితే ఎలా రెడీ చేసుకొని పెట్టి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఈ 4 అక్కడ 4 అయితే మనకి 4 చేతులు అయితే అక్కడ రెడీ చేసి అయితే పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 చేతులకి సంబంధించిన రింగ్స్ అనేది ఇక్కడ ఈ సెటప్ అనేది ఇక్కడ పెట్టేసుకొని రెడీగా అయితే సెట్ చేసుకున్నారు. అండ్ అన్న వాళ్ళని మొత్తం కంప్లీట్గా అయితే మొత్తం డీటెయిల్గా అయితే ఒక్కొక్క సైజులో అయితే మనం కంప్లీట్గా అయితే చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు. అండ్ ఈరోజు అప్డేట్ అయితే మనకైతే చూస్తున్నారు కదా, చాలా మనకైతే చాలా అప్డేట్ అయితే డైలీ టు డైలీ అయితే మనకి వస్తూనే ఉన్నాయి. అండ్ మన నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ ఈవినింగ్ వరకు అయితే చూసుకోవచ్చు మనకి ఒక కాలు మనకి 4 చేతులు అండ్ వచ్చేసి అయితే ఇంకా 4 చేతులకి రెడీ చేసుకుని అయితే కంప్లీట్గా అయితే పెట్టేసారు. అండ్ రేపు ఈవినింగ్ అయితే మనమైతే నెక్స్ట్ అప్డేట్లో అయితే కలుద్దాం. అలాగనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మిగతా అప్డేట్ ఇంకా మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వెంబడే డైలీ అయితే డైలీ అయితే ఈవినింగ్ అయితే అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.